అంటే కాదు నార్మల్‌గా ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గర ఏమి ఇమ్మీడియేట్‌గా ఈ సినిమా తర్వాత చేయడానికి కథలు గట్టా ఏం లేవండి? ఒకటుంది సార్, 'తేజ'తో ఒక ఫిల్మ్ ఉంది. సో దట్ ఈస్ ఎవరు మన 'తేజ సజ్జాతోనా? సార్. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు అంతా ఇప్పుడు 'హనుమాన్ 2' సప్త చిరంజీవులు ఈ కాన్సెప్ట్‌లో ఎళ్తున్నారు. ఆ! మీ కథ ఏంటి మామూలు రెగ్యులర్‌గా ఉంటుందా? రెగ్యులర్ ఇన్ ది సెన్స్ మైథాలజీ గట్టా కాకుండా. కొంచెం మైథాలజీ బేస్డ్ సార్, కానీ దేవుళ్ళు కాదు, హిస్టరీ బేస్డ్, హిస్టరీ బేస్డ్. సంథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. ఓకే. కొంచెం ఫ్యాంటసీ సెటప్ సార్. అటువంటి సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు సార్. కాదు సార్, అంటే అది హార్డ్ కోర్ ఎమోషన్ రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ కనెక్ట్ సార్. అదే ఇప్పుడు మీరు ఈగిల్ గురించి చెప్పే దాంట్లో 100% అది డిఫరెంట్ పాయింట్ అన్నది మీరు చెప్పిన పాయింట్ నుంచి అర్థమవుతున్నది మాకు. అందుకే దట్ ఈస్ ద రీజన్ యూ యువర్ హీరో ప్రొడ్యూసర్ ఎవ్రీబడి ఈస్ కాన్ఫిడెంట్. రిలీజ్ డేట్ మార్చినా పర్లేదు అన్నట్టుగా మార్చారు మీరు కదా. ఎప్పుడు రిలీజ్ అయినా పర్లేదు మాకని. డెఫినెట్లీ సార్. అంచేత మీరు చేసే సినిమా నెక్స్ట్ తేజతో చేసేది కూడా నార్మల్గా అతని దగ్గర నుంచి అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయడం మొదలెడతారు ఇప్పుడు. డిఫరెంట్ ఫిల్మ్, ఫ్యాంటసీలు గట్ట లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు ఆడియన్స్. అండ్ చూడడానికి కూడా తేలిపోతుంది. ఓ పక్కన హనుమంతుడు వెనకతలకి అదేసుకొచ్చిన సినిమా, ఓ పక్కన అలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హనుమాన్ 2 అంటున్నారు. నిన్నే మా అతను ఎడిటర్ని ఇంటర్వ్యూ చేసాం మేము. చేస్తే హనుమాన్ 2 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పాడు ఆయన. నేను ఐ క్లాప్డ్ ఫర్ హిస్ కరేజ్ నెక్స్ట్ పిక్చర్ మీద. సో మీ సినిమా కూడా 100 crore క్లబ్లోకి వెళ్ళాలి. ఈగిల్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ కాబట్టి అండ్ మంచి గ్యాప్. సోలో రిలీజ్ అయితే రాలేదు మీకు యాజ్ ఛాంబర్ ప్రామిస్డ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. అవునా? దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ స్టిల్. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ ఏదో అయింది అంతే తప్ప. ఓకే. దే జెన్యూన్లీ వర్కింగ్ ఆన్ ఇట్. కాదు ఈ పాటికే అసలు దే షుడ్ హ్యావ్ టేకెన్ ఎ కాల్ కదా. ఎందుకంటే దట్ వాజ్ చాలా ముందు ఫిక్స్ అయినది కదా. అదే సార్, అంటే అది ఏదో సమ్ మిస్కమ్యూనికేషన్ సార్. అది ఎవరికి చెప్పారో ఏంటో మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్లీ నాట్ ఏబుల్ టు కమెంట్. ఎవరికి చెప్పలేదో, ఎవరికి ఏం జరిగిందో అనేది. ప్రెస్ మీట్లో ఆ రోజు నైట్ డైరెక్ట్గా మీడియా ముందే మాట్లాడి చెప్పారు. అవునవును సార్. అందరూ విశ్వప్రసాద్ మనకు చెప్పేశారు. అవతల ఫిలిం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్న పాయింట్ ఇన్ఫర్మేషన్ రాలేదనేది. తక్మా ఫిల్మ్స్ వాళ్ళు. సో ఆ పాయింట్కి నా దగ్గర ప్రస్తుతానికి ఆన్సర్ లేదు సార్, బికాజ్ ఐ డు నాట్ నో కాబట్టి కరెక్ట్గా. ఆఫ్ కోర్స్. బట్ ఐ బీన్ టోల్డ్ దే ఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.